పేజీల పేజీల డైలాగు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. అలాగే కొన్నాళ్ళు బాక్సాఫీసును కూడా తనదైన శైలి సినిమాలతో హీరోగా అల్లరి చేశారు. ఈ మధ్యన సినిమాలు తక్కువగానే చేస్తున్నారు కూడా. ఆయన వాయిస్ మాత్రం ఎప్పటికప్పుడు చాలా ఈవెంట్లో గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈయన ఫాదర్స్ డే సందర్భంగా చేసిన అల్లరి చేష్టలు కాస్త చిలిపిగా అనిపించాయి. నిన్న కొన్ని కారణాల చేత చెన్నైలోని రాజ్భవన్కి వెళ్ళారట మోహన్ బాబు. మరి తమిళనాడు గవర్నర్ తెలుగువారైన విద్యాసాగర్ రావు గారితో ఉన్న సాన్నిహిత్యం ఏమో తెలియదు, కానీ అక్కడ ఆ భవనంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి ఒక భారీ పియానోపై మోహన్ బాబు కళ్ళు పడ్డాయి. వెంటనే ఆయన తనలో దాగున్న మోజార్ట్ బయటికి తీశారని సెలవిచ్చింది మంచులక్ష్మి. ఆ చిలిపి చేష్టలను ఒక వీడియోలో రికార్డ్ కూడా చేశారట. మొత్తానికి మోహన్ బాబు భలే ఎంజాయ్ చేస్తూ మనల్ని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారులే. ఈ మధ్యన తన చిన్న కొడుకు సినిమాల నుండి తప్పుకుంటున్నా అంటూ ట్వీట్ చేయడంతో అందరూ మోహన్ బాబు కామెంట్స్ ఎలా ఉండబోతాయో అంటూ ఎదురు చూశారు. ఈలోపు మనోజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మోహన్ బాబు చాలా ప్రశాంతంగా పియానో వాయిస్తున్నారు. అది సంగతి. మోహన్ బాబు చిలిపి చేష్టలు చూశారా అంటూ ఫిలిం ఇండస్ట్రీ పరేషాన్ అవుతోంది.